నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి మీరు ఈరోజు సంధి చూసుకొని పోతూనే ఉండాలి. మీకు రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి పడక లేకుండా, రూపాయి ఇబ్బంది లేకుండా, మీ పేరెంట్స్కి ఎటువంటి కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలలో మీకు జాబ్ తోటి మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత మన సెంటర్లోనే జరుగుతుంది. మీకు ఇక్కడ కూడా ప్రాబ్లం అన్యాయం కానీ, ఇక్కడ కూడా మధ్యవర్తి కానీ, ఎటువంటి కూడా పైసల మోసం కానీ ఇక్కడ కూడా జరగదు. మీ చేతులకి వెళ్ళి రూపాయి పెట్టకుంటేనే ప్రతిదీ ఇక్కడనే పెట్టి బ్యాంక్ లోన్ త్రూ మీరు కష్టపడి సంపాదించినంతనే ఆ లోన్ క్లియర్ చేసే ఛాన్స్ అవకాశం కూడా ఇక్కడనే ఉంది. కాబట్టి మీకు ఇవన్నీ కూడా పెట్టాలని మన పిల్లలు, నా జీవితమే మీకు అంకితం. నేను రోజు మీకోసమే ఆలోచన చేస్తాను. ఇంకా ఎట్లా తయారు చేయాలి, ఇంకా ఏ లెవెల్ తయారు చేయాలి, ఇంకా ఏ లెవెల్ తీసుకుపోవాలి, వాళ్ళు ఇంకో లెవెల్ ఎట్లా తీసుకుపోవాలనేది నేను నా తపన, నా ఆలోచన, నా ప్లాన్. మా టీం కూడా, మా స్టాఫ్ కూడా బంగారు వసతి. మా టీం అంతా కూడా పర్ఫెక్ట్. మీకు కూడా తెలుసు, ఒక అమ్మాయి చదవాలంటే ఇక్కడ ఎంత హాస్టల్, ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. సిటీకి వచ్చి హాస్టల్ ఉండి రకరకాల ఇబ్బందులు ఉంది. అసలు సింపుల్ అయిన చేసినా, మీకోసమే హాస్టల్ కట్టినా, మీకోసమే ఉమెన్స్ కాలేజీ పెట్టా, మీకోసమే అన్ని రకాల ఫెసిలిటీ చేసిన. ఒక అమ్మాయి చదివితే ప్రపంచమే మారిపోతుంది, భారతదేశం మారిపోతుంది, మన తెలంగాణ మారిపోతుంది. ఇవన్నీ కూడా దూరదృష్టితోటి ముందే ఆలోచన చేస్తున్నాను. ఇంత ఉమెన్స్ మెడికల్ కాలేజ్ కానీ, ఉమెన్స్ డెంటల్ కాలేజ్ కానీ, ఉమెన్స్ మేనేజ్మెంట్ కాలేజ్ కానీ, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ప్రతిదీ కూడా పెట్టింది నేనే. కాబట్టి మీరు కూడా ఎప్పుడు ఈ లెవెల్ సరిపోయిందని అనుకోదు. ఇంజనీర్ అయిపోయినా ప్లేస్మెంట్ వచ్చింది. రాష్ట్రంలో అరాచక పాలన అంతం చేసేలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రారంభించినట్లు పూతలపట్టు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ తెలియజేశారు. బుధవారం ఉదయం స్వామివారి విఐపి విరామ సమయంలో ఎన్డీఏ అభ్యర్థి మురళీమోహన్ దొరబాబు చౌదరి కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పూతలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రావడం జరిగింది. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దర్శించుకొని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పూతలపట్టు నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుని వచ్చాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములతోనే రాజకీయ పరిణామాలన్నీ కూడా చకచక వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలంగా మారుతున్నాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం కలుగుతోంది, కనిపిస్తూ ఉంది కూడా. ఎందుకంటే
రాక్షస పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో త్రిమూర్తులలాగా నారా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం ఈరోజు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి రాబోతున్నటువంటి తరుణంలో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయన్నటువంటి సంకేతం ఇప్పటికే కనిపిస్తోంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని మరింత ఆశీర్వాదం ఈ కూటమి మీద ఉంచాలని మరీ కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మంచి భవిష్యత్తుని, అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి మంచి భవిష్యత్తుని ప్రసాదించమని, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలన్నింటినీ కూడా స్వామివారికి అప్పచెప్పి ఆ కష్టాల నుంచి వారిని గట్టెక్కించి మా నియోజకవర్గ రైతుల కష్టాలని, యువకుల కష్టాలని, అట్లాగే పాడి రైతుల కష్టాలని, ప్రజల కష్టాలని కూడా చూసి కనుకరించమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి బయలుదేరుతున్నాం. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో శ్రీరామ పాదక్షేత్రం రాముల గుట్ట దేవస్థానం ఎంపీటీసీ నాగరాజు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మంగళవారం శ్రీరామ పాదక్షేత్రం ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎల్లా గౌని చిత్తయ్య గౌడ్ను గ్రామ పెద్ద సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు శ్రీరామగుట్ట దేవస్థానం నూతనంగా ఎన్నుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ దీంట్లో ముఖ్యంగా ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో సహాయకులుగా పండితులు గారు మరియు మాజీ సర్పంచ్ గారు, మాజీ ఉప సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు అందరూ కలిసి నన్ను ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉంది. మరియు వాళ్ళందరి సహకారాలతో రామలగుట్ట డెవలప్ న్యాయచేతుల కృషి చేస్తారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు కృషి చేయాలని కుకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పెద్దలు ఎమ్మెల్యే కృష్ణారావు గారు మరియు నవీన్ రావు గారు, ఎమ్మెల్సీ గారు, కార్యకర్తలందరూ కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. 2 తారీఖు నుంచి వెళ్ళి, ఏప్రిల్ 2 తారీఖు నుంచి వెళ్ళి మంగళవారం రోజున బోయినపల్లి, అలాగనే 3 తారీఖు రోజున బుధవారం రోజు బాలనగరు, 4 తారీఖు రోజున ఫతేనగరు, 5 తారీఖు రోజున శుక్రవారం బేగంపేట, అలాగే 6 తారీఖు రోజున శనివారం రోజున మూసాపేట, 7 తారీఖు రోజు ఆదివారము అల్లాపూర్లో, అలాగే 13 తారీఖు బాలాజీ నగర్లో, 14 తారీఖు కేపీహెచ్బి కాలనీలో, 15 తారీఖు కూకట్పల్లిలో. ప్రతి డివిజన్లో మేమందరం డివిజన్ అధ్యక్షులతోటి, ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్సీ గారితో, అలాగే డిస్ట్రిక్టు అధ్యక్షులు షంబీర్పూర్ రాజు గారితో మేమందరం కలిసి ప్రతి డివిజన్లో కార్యాచరణ స్టార్ట్ చేసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. టెక్కిలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం పట్టుపురం పంచాయతీ కిత్తయ్యపేట గ్రామంలో ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజారావు అచ్చెన్నాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజారావు రామ్మోహన్ నాయుడు గారు కలిసి ఆప్యాయంగా పలకరించారు. జగన్ అరాచక పాలనతో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులను వేధించారు. మేం వచ్చాక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్.
తెలంగాణ నూతన గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. I, Chandravaram Ponusami Radhakrishnan, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Telangana and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana. ఉండవెల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు తనిఖీలకు సహకరించిన లోకేష్ కాన్వాయ్ లో ఉన్న కారన్నిటినీ తనిఖీ చేసిన పోలీసులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి ప్రజల ఆహ్వానం మేరకు మల్లన్న ఆలయంలో నిర్వహించిన మల్లన్న ఎల్లమ్మ బోనాల పండుగకు ప్రత్యేక అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు, మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ కుమార్ డివిజన్ కార్పొరేటర్ మేకల్ సునీత యాదవ్ గారు. జంగారెడ్డిగూడెంలో ప్రశాంతంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు. అల్లరి మూకలు ఆకతాయిలు రాకుండా పకడ్బందీ పోలీసు పహారా. ద్విచక్ర వాహనాలు స్పీడ్ గా వెళ్తున్న వారిని నిలువరించి అవగాహన కల్పిస్తున్న పోలీసులు. సరదా ముగ్గురు ఎక్కరు మళ్ళీ ఎవరు గుద్దుతారు తెలియదు.